అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అత్తమ్మ రుచులు ఆకలి వెంటాడే ఎమోషన్, అత్తమ్మ రుచులు ఆకలిని నడిపించే డైరెక్షన్, అత్తమ్మ రుచులు ఆకలి మనసు పెట్టి కోరుకునే సెలెక్షన్ కదా. మరి ఇంత గ్రేట్ అత్తమ్మ రుచుల్ని ఈ రోజు ఎందుకు ఇంకా ఈ కబుర్లతో ఆలస్యం చేయడం అస్సలు చేయొద్దు, స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికి తన చేతి వంటని చాలా 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 రుచికరంగా చేయడానికి వచ్చేస్తున్నారు అత్తమ్మ. గాంధీనగర్ లో ఉంటున్న పద్మ అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ అమ్మ. కాయ కోడలా ఎలా ఉన్నారు? ఎవరు గుర్తొచ్చారు మీకు? కోడలు కాదు, ఫస్ట్ హాయిలో ఎవరు గుర్తొచ్చారు అంటే అమ్మ అంటాను అనమాట. ఎలా ఉన్నారు అత్తమ్మ? చాలా బాగున్నాను. ఏమిటి సంగతులు? ఏమీ లేదు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడాలి, కొత్త కొత్త వంటలు నేర్చుకోవాలి. శ్రావణ మాసం కదా, బిజీగా ఉన్నట్టు షెడ్యూల్ అంతా. ఓకే. షాపింగ్ అయిపోయినాయా? షాపింగ్ ఏంటి, ఎప్పుడు షాపింగ్, శ్రావణం లేదు, ఆషాఢం లేదు, ఏది సూపర్ అత్తమ్మ. అసలు ఎప్పుడు షాపింగ్, డబ్బులు ఉంటే రోజు షాపింగ్ చేసుకోవచ్చు కదా. అబ్బా, సరిపడినంత రోజుకి ఇస్తే ఉంటే రోజు షాపింగ్ అయితే అసలు ఖాళీ లేకుండా. కానీ అవి ఎక్కడ పెట్టాలి? ఏముంటే బీరువాలు సరిపోతే ఇంకో చేయించుకోవాలి అంతే. అది మాత్రం ఎంత టఫెస్ట్ జాబో. అదే అత్తమ్మ, ఈ రోజు ఏం చేస్తున్నారు మా కోసం? ఈ రోజు మా కోడల కోసం పోషకాల లడ్డు. పోషకాల లడ్డు. పోషకాలు అంటే ప్రోటీన్ అంతే. ఓకే, ప్రోటీన్ లడ్డు చేస్తున్నారు అంటే దీనిలో అన్ని డ్రై ఫ్రూట్స్ అలా వాడతారా? నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది మనకు షాపులలో కూడా దొరకదు. అది అత్తమ్మ, నేను చూపిస్తాను కదా, నీకు కంగారు ఏంటి అన్నట్టు అన్నారు. సరే అత్తమ్మ, ఇది రోజు ఒక లడ్డు తిను, ఒక నెల రోజులు తిను, నీ ఫేస్ లో ఎంత గ్లో వస్తుందో నాకు చెప్పు. అబ్బో, అయితే అసలు ఇవాళ రెసిపీ నాకు ఒక్కదానికే కాదు, మీరందరూ కూడా వచ్చి అందరికి పెట్టాలి. ఇంట్లో అందరికి పెట్టు, మా బాబుకి కూడా పెట్టు, నువ్వు ఒక్కదాన్ని తినేయకు. సో మా అత్తమ్మ చాలా గడుసు అత్తమ్మ. సో కావాలంటే ఇప్పుడు మీరు ఈ లడ్డు తింటే నాలాగే అత్తమ్మ, నేను చాలా 1 month తింటే ఏదో అయిపోతా అని చెప్పారు. మీరు కూడా అయిపోవాలి. ఎలా ఉన్నా లడ్డు లాగలేనా? చాలా ముద్దుగా ఉన్నారు అత్తమ్మ. మరి పోషకాల లడ్డుకు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దామా? పోషకాల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, వేయించుకున్న నువ్వుల పొడి, వేయించిన పల్లీల పొడి, పుట్నాల పొడి, ఇలాచి, నెయ్యి, కాజు, సోంపు. సో అత్తమ్మ, అన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సిన పదార్థాలని చూసాము. మీరు చెప్పినట్టు నేను అడిగిన ఏమీ లేవు అందులో, అందుకే చేస్తాగా చూడు అన్నది. సో అదొక ఇప్పుడు చేసే ప్రాసెస్ చెప్పేయండి. ముందు ఏ వంట స్టార్ట్ చేయాలన్నా పొయ్యి వెలిగించాలి. పొయ్యి వెలిగించి మీరు పొయ్యంక చూడగానే నాకు అర్థమైపోయింది. అయితే లడ్డు అయితే కలుపుతారేమో లడ్డులు అనుకున్నా, కానీ ఇంకేదో ఉంది. ఓకే, కొద్దిగా వాటర్ తీసుకోమా. కొంచెం వాటర్. ముందుగా బెల్లం. బెల్లం అది క్యారెట్ తురుము అనుకున్నా. ఏం కాదు, బెల్లం. ఇంత రంగులో ఉంది. కొత్త బెల్లం. కొత్త బెల్లం. ఓకే, 1 స్పూన్ ఇవ్వండి. అంటే కోడలు కూర్చొని అత్తతో చేయిస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేనే వండుతాలి అత్తమ్మ, తర్వాత మళ్ళీ నేనే చేసుకోవాలిగా. బెల్లమా తురుము? బెల్లం తురుము. మనము ఈ పాకంలో ఒక టెక్నిక్ ఉంది. మనం ఎంత తక్కువ వాటర్ పోసుకుంటే అంత తొందరగా మనకు పాకం వచ్చేస్తుంది. ఎక్కువ పోసుకున్నాం అనుకో చాలా టైం వేస్ట్ చేయాలి, గ్యాస్ వేస్ట్ ఎందుకు, ఏదైనా వచ్చేది అదేగా. అంతే, మనకు కావాలి పాకం అంతే. ఎలా రావాలి అత్తమ్మ పాకం? కొంచెం లైట్ పాకం వస్తే చాలు. తీగ పాకం, ముదురు పాకం అంటారు కదా. ముదురు పాకం వద్దు లడ్డు కట్టడానికి. ముదురు పాకం ముందు వస్తుందా, తీగ పాకం ముందు వస్తుందా? చెవులు ముందా ఏంటి, కొమ్ములు ముందా అన్నట్టుంది. అది అంత పెద్ద విషయమా? ముందు లేత వచ్చాక ముదురు వచ్చేస్తుంది. అంటే తీగ అంటే లేత. అంతే. ఓకే, ముదురు పండిపోతూ నేను తీగలు వస్తాయి. కాయ పండు, ముందు కాయ వచ్చాక పండు అవుద్ది. ఇప్పుడు మీరు ఏమన్నాను నేను? ముదురు దాటిపోతే తీగలు వస్తాయేమో అని. కాదు, ముందు లేత, ఆ తర్వాత ముదురు. తీగలు అంటే లేత. సో తీగ పాకం ముందు వస్తే దాన్ని కూడా వదిలేస్తే ముదురు పాకం గట్టిగా అయిపోతుంది. గట్టిగా అవుతుంది. ఏదో అడిగానే అనుకో, అంత అలా కొమ్ముల ముందు చెవుల ముందా? మరి అల్లం ముందే ఏంటది, సొంట ముందా? అల్లం ముదిరితే సొంట అవుద్ది. ఓ, అంత ఈజీగా అది. ఇన్ని రోజులు నేను లోపల డౌట్ నా అవసరంగా అత్తమ్మని అడిగేశానే. అది కూడా పద్మ అత్తమ్మను. అదే, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారో. అదే కదా. సో ఇలా వస్తే చాలు. చాలు.
ఇప్పుడు పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుమా, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇది కొబ్బరి బెల్లంలో బాగా ఉడకాలి అన్నమాట కొంచెం. ఇది ఒక నెల రోజులు మనకు నిల్వ ఉంటుంది. నెల రోజులు నిల్వ ఉంటుంది లడ్డూలు. ఒక్కసారి చేసి పెట్టుకొని డబ్బాలు ఎత్తి పెట్టుకొని రోజు ఒక లడ్డు తిని అప్పుడు లడ్డు లాగా అవుతాం. ఇంటి ఉన్నావు కదా లడ్డు లాగా. ఏమిటండి అసలు నేను లడ్డులా ఉన్నాను, ఈ మధ్య లడ్డులా అయిపోయాను. లడ్డులు అన్నా అంటే లావని కాదు, మంచిగా మొహం బాగా గ్లోతో ఉండాలి, లడ్డు అంటారు. లడ్డు అంటే నాకు తెలుసు, లడ్డు బాబు ఉన్నాడు కదా, అలానే లడ్డు రాణి అలా ఉంటారు. చూడు అప్పుడు అలసిపోయావు, 2 సార్లు కలిపావు. అత్తమ్మ కలిపి తీసుకెళ్ళి చూస్తున్నారు కదా అత్తమ్మ సంగతి. ఇచ్చేద్దాం, లడ్డు బాగుందే బాగాలేదు నిజం చెప్పండి. కోడలను సాధించడమే అత్త లక్షణం. అదే అసలు వచ్చిన దగ్గర నుంచి అమ్మ బెల్లం బాగా కాగింది అనమాట. అదే కాగింది, బాగా ఉడికిందా, ఉడుకుతుంది అనాలి. బాగా ఉడికి మంచి వాసన వస్తాను. ఓకే, ఆ తర్వాత నువ్వుల పొడి. ఓకే, నువ్వులు బాగా వేయించి. పొయ్యి ఆన్లైన్ ఉంది అత్తమ్మ? ఉండదు, ఏమి కాదు. నువ్వులు వేయించి పౌడర్ చేస్తాం. ఆ తర్వాత పల్లీ పొడి. పల్లీలు వేయించాలి. పల్లీ పొడి, నువ్వుల పొడి, పుట్నాల పప్పు అంటారు తెలుసా? వేయించిన శనగపప్పు. దాన్ని 1 స్పూన్ వేసి. ఏం కాలదులే అత్తమ్మ. అబ్బా ఏం చేస్తావమ్మా? సారీ అత్తయ్య అంటావు. సారీ, నీకు తెలీదా చిట్కా? అలవీరా మొక్కలు ఒక తుంపుకొని జల్లు తీసి అక్కడ పెట్టుకుంటే అస్సలు అంటే కాల్ చేసి అలవీరా ముక్కు తెచ్చి పెడతావా? నాకు చిట్కా చెప్పలేదు. అల్లం ముందా సొంటి ముందా అనేది అడిగితే ఇదిగో స్వీట్ కావాల్సింది ఏంటి? ఇలాచి. దీనికి కూడా ఇంత సస్పెన్స్. నాకు తెలిసి ఏ స్వీట్ అయినా అందులోకి ఇలాచి వేస్తాం. అదొకటి తెలుసు. అది ఇలా చేసాం. మళ్ళీ ఎందుకంటే అట్టంతో పోట్లాడుకుంటూ లడ్డు చేస్తాను. బాగుంటుంది, ఎంతైనా పోషకాలు లడ్డు కదా, పోషకాలు అందిస్తున్నాను. అంతే మరి. సోంపు దీన్ని ఏం వేయించకల్లా నూరకల్లా. అది గట్టిగా ఉంది అత్తమ్మా, అందుకే స్టెమినా ఉండాలనే కదా ఈ లడ్డు చేసి. సరే, ఇప్పటి నుంచి లడ్డు రోజు కూడా తిని మీరు వచ్చినప్పుడు తెచ్చుకొని, ఈసారి మీరు వచ్చే టైం అబ్బాయికి రోజుకు ఒక ఐటమ్ చేసి పెట్టి లడ్డు పాపరాగా అయ్యి అప్పుడు మీరు నాకు సన్నపట్టడానికి ఒక లడ్డు కొనుక్కొని రండి. మళ్ళీ వేసేయండి నెయ్యి. ఇదిగోండి నెయ్యి. ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి నెయ్యి వేస్తాం. ఇది పాకం వల్ల ఇలా గట్టిగా అవుతుంది. మనం ఈ పొళ్ళు కూడా వేసాం కదా, వీటిని లడ్డూల్లో చుట్టు పెట్టడమే కదా. బాండీలోంచి ప్లేట్లోకి తీసుకున్నాక ఇది పోషకాల లడ్డు తయారు చేసుకున్న మిశ్రమం. ఇప్పుడు వీటిని అత్తమ్మ లడ్డులా చుట్టేస్తుంది. అంతేగా, ఆరిపోయింది అత్తమ్మ బాగా. ఓకే, లడ్డులాగా చేసేసుకుందాం. మీకు ఎన్ని లడ్డులు కావాలి? మీరు రోజుకొకటి తినమన్నారు కాబట్టి చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా. అంతే, ఒకటే బుజ్జి బుజ్జిగా చేయండి. ఓకే, ఇది ప్రవీణ కోసం నేను గార్నిష్ చేస్తాను. దీనిపైన జీడిపప్పుని ఇదనమాట అందంగా ఇలా చుట్టుకోవాలి. చాక్లెట్ లాగా ఉన్నాయి అత్తమ్మా. ఏదైనా అనుకో, చూడటానికి ఏదైనా అనుకోనా? ఏదైనా అనుకో. మనకేమో లడ్డు, పిల్లలకేమో చాక్లెట్. హోమ్ మేడ్ చాక్లెట్ అనొచ్చు. లడ్డు చేసుకోవటం కూడా అంత కష్టంగా లేదే, ఈజీగా అయిపోతుంది. వచ్చేస్తుంది. మనం నెయ్యి వేసాం కదా, బాగా వచ్చేస్తుంది. నెయ్యి కొంచెం వేడిగా, పల్లీలు మనకు కావాలి, మన బాడీకి నువ్వులు కావాలి. ఇలా వేస్టేజ్ అనేది ఏమీ లేదు, అన్ని మన శరీరానికి కావాల్సిన పదార్థాలు. మీ పేరు మీద పెట్టారు అత్తమ్మా, పోషక లడ్డు అని. మరి ఇంత మంచి రెసిపీకి మరి అంత మంచి పేరు ఉండాలిగా. పోషకాలు అనగానే నేను అమ్మో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వాడతారు ఇప్పుడు బాబోయ్ అనుకున్నా. చాలా నీట్ గా కొత్తగా ట్రెడిషనల్ గా. బజార్ లో దొరికే డ్రై ఫ్రూట్స్ కంటే ఇది చాలా చాలా బెటర్. అది మన ఇంట్లో దొరికే వస్తువులు, మనం ఏం కొనాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం రోజు వంటల్లో యూజ్ చేసేది. అవును, నిజంగా. ఓకే, ఎన్ని లడ్డులు అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9. నా లక్కీ నెంబర్ 9.
వేడి పోషకాల లడ్డు రెడీ. మా కోడలు చూసి టేస్ట్ చేసి చెప్తారు. తప్పకుండా. ఏడ్లే ఏడ్లే. అలవాటు అయిపోయింది ఈ మధ్య ఊరుకోవటం. లడ్డు సింప్లీ సూపర్. అంటే నిజంగా ఈ శ్రావణ మాసంలో మనం పూజకి ప్రతి శుక్రవారం కొబ్బరికాయలు కొడతాం, సోమవారం గుడికి వెళ్తే కొబ్బరికాయ. అది వస్తే కనుక కొబ్బరి చిప్పలు తురిమి వెంటనే మా అత్తమ్మ చెప్పిన ఈ లడ్డు చేయండి, టేస్ట్ అదిరిపోయింది. ఇందులో వల్ల సోంపు మాత్రం మర్చిపోదు. బోన్ చేయగానే స్వీట్ తినే అలవాటు ఉన్న వాళ్ళు ఎగిరి గంతేస్తారు ఈ లడ్డు అయితే. సోంపు ఉంది, మౌత్ ఫ్రెషనర్, అలానే మంచి ప్రాబ్లం కూడా టేస్ట్. బెల్లం తినాలి కదా, ఎలాగో సూపర్ ఉంది. ఇది మాత్రం మీరు తయారు చేసుకొని డెఫినెట్ గా తినండి. అత్తమ్మ నిజంగా లడ్డు అద్దరు కొట్టేశారు. సూపర్ ఉంది లడ్డు. రోజు చేసుకుంటావా? ఇప్పుడు నేను చేసి డబ్బాలో పెడతా. ఇవే అంటే నువ్వు చేసుకోవు, ఇవి ఇప్పుడు అయిపోతాయి. ఇవి చేసి పోషక లడ్డూలు చేసి డబ్బాలో పెట్టి రోజు తింటా మీరు చెప్పినట్టు. కావాల్సిన పదార్థాలు తయారు చేసేదాన్ని రిపీట్ చేస్తా, నోట్ చేసేసుకోండి. పోషకాల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, వేయించుకున్న నువ్వుల పొడి, వేయించిన పల్లీల పొడి, పుట్నాల పొడి, ఇలాచి, నెయ్యి, కాజు, సోంపు. పోషకాల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసి పాకం వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. అది పాకంలాగా వచ్చిన తర్వాత దానిలో ముందుగా పచ్చి కొబ్బరి తురుము, నువ్వుల పొడి, వేయించిన పల్లీల పొడి, పుట్నాల పప్పు పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దానిలో ఇలాచీలు, సోంపు, నెయ్యి వేసి బాగా చల్లార్చుకొని లడ్డూలాగా చుట్టుకొని దానిపైన కాజుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంటే ఎంత టేస్టీ పోషకాల లడ్డు రెడీ. అత్తమ్మ, ఇంత మంచి పోషకాల లడ్డు చాలా ఈజీగా ఇలా ఏదో బాగా కష్టపడిపోయే లడ్డులు స్వీట్లు తయారు చేయకుండా చిటికలో లడ్డు చేసుకునే, అది కూడా బయట దొరకని లడ్డు. అవును, అది చెప్పాను నేను. దొరకని లడ్డు తయారు చేసాం. సో మా అత్తమ్మకి చాలా 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 థ్యాంక్స్ చెప్తూ అత్తమ్మ రుచుల నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన ఈ పోషకాల లడ్డు మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యో, మనకు కావాల్సిందే పోషకాలు, అది మిస్ అయితే ఎట్లా చెప్పండి? అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసు మీరు? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ పోషకాల లడ్డు అని టైప్ చేయండి. అంతే, ఆ లడ్డు మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. చూసారు కదా మా అత్తమ్మ తయారు చేసిన పోషకాల లడ్డు. మీ అందరికీ నచ్చేసిందా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.